తల్లులు, ఎంతమంది తండ్రులు మీ పిల్లల కొరకు భారం కలిగి ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నామా? మనము ప్రార్థన చేసేవారు ఉంటున్నామా? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. ఈరోజు ఏమో చేసి రేపు మానేయటం కాదండి ప్రార్థన. ఈరోజు ఆదివారం మందిరానికి వచ్చే ఆదివారము డుమ్మా కొట్టుట స్థిరత్వానికి గుర్తుగా ఉండదు. దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి, ఒక నమ్మకస్తుడిగా ఉండాలి. ఒక నమ్మకస్తురాలుగా ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అరుణోదయమునిలే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ వద్దకు వచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అరుణోదయమే మనము దీవించబడాలి. అరుణోదయమే మన తలుపులు తెరవాలి. అరుణోదయమే లేచి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? మనము పరలోకపు ద్వారాలు తట్టాలి. ప్రభువా రండి, నా హృదయంలోకి రండి, ఈ దినమంతా